హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అప్పటికైనా ఇప్పటికైనా సత్యవంతులకు భగవంతుడు ఏదో రూపకంగా కనబడతాడు, ఏదో రూపకంగా దర్శనమిస్తాడు. దిక్కాయి వచ్చినా దీవాయి వచ్చినా దిక్కు లేని దేవుడే దిక్కు, సక్కి లేని వారికి సరకారే సక్కువ అన్నారు. ఇప్పుడే పోయి నా బాధలు నా కష్టం నేను చెప్పుకుంటానా అని ఆ రోజు వేడికి వచ్చింది ఆ కన్న తల్లి. వేడికి వచ్చింది చగవయ్యలు కళ్ళతో చూసి ఏ ఊరు ఉన్నదయ్యా సంగావాణి ఉన్నదయ్యా నా వర్గ చంద్రశేల వారాలు నా పేరు చంద్రావతి దేవి. ఎండు ఉన్నది బంగారం ఉన్నది పువ్వులు ఉన్నాయి జాగలున్నాయి గాని అయ్యో సంతాన బాలం అయ్యా సంగావా సాగల లేక మాయే వరాయిలా కొడుకులైనా పర్వాలేదు, బిడ్డలైనా పర్వాలేదు, ఈ ఆడపిల్లలైనా కోరుకునేది కొడుకులు ఉంటారు, కోరికలు తీరాలి, బిడ్డలు ఉంటారు, బ్రహ్మలు ఉంటుంది. నేను పొద్దైన పొద్ద గాని ఈ పొట్టురాలు నిన్న పాడవలై నిన్న నేను పోయారయ్యా. అయ్యా కొడుకుల ఏమంటే చెప్పాలి నా వీటో నేను అయ్యా నీ భక్తిని మెచ్చి, నీ శక్తిని మెచ్చి, నీ నీతి మెచ్చి శంకరుడంతడు వాడు శివనంద్ర కోట లోపల నీ భక్తులు మెచ్చింటూ శివుని కింద నా పేరు శివయ్య అంటారు. నీ అందులో ఇద్దరు కొడుకుల బలం ఉన్నదమ్మా. నువ్వు ఇచ్చిపోతే నువ్వు మెత్తు ఒప్పుకుంటే నీకు ఇద్దరు కొడుకుల బలం ఇచ్చిపోతలే నా బిడ్డ చంద్రవతి. కొడుకుల బలవరటల్లకు మా తల్లి చంద్రావతి దేవి ఎవరుకున్నది. ఇద్దరు కొడుకులంటే రేపు రేపటి కల్లా నేను చచ్చిపోయిన నా భర్త చచ్చిపోయినా అలా కొన్నాయి వెంట నాకు కొడుకులుంటారు గాని అలా అప్పుడు కూర్చొని ఎడవనందుకు నాకు ఒక్క బిడ్డ ఉండాలి. ఈ లోకం మీద లంగైన దొంగైన ఒక్క కొడుకు ఉండాలి. ఎట్టిదో గుడ్డిదో ఓ బిడ్డ ఉండన్నట్టనవ్వా. కొడుకు లంగైనా దొంగైనా వాడు తాగుబోతోడైనా తిరుగుబోతోడైనా వాడెన్నడన్నా పెట్టకుండా గాని అమ్మాయి చచ్చిపోయినాడు అతడు ధర్మంగా దానం చేసుకొని తల నీరాలు ఇచ్చి తల్లిదండ్రి పేరు మీద పండుగ చేసుకుంటాడా.
ఆ కొడుకుల తోడనయ్యా సంగమయ్యా కొడుకుల తోడనయ్యా సంగమయ్యా ఇద్దరోడి గట్టవయ్యా ఓ నాయుడు ఇద్దరోడి గట్టవయ్యా ఓ నాయుడా చంద్రమాతి ఇద్దరు కొడుకులు నీకు బలం ఉన్నది బిడ్డ ఇద్దరు కొడుకులు ఇస్తా బిడ్డ ఇద్దరు కొడుకుల తోడ నీకు బిడ్డ బలం అంటున్నావు కానీ ఇద్దరు కొడుకులు ఇస్తే నీ కొడుకులు ఆడదుత్తావు పాడదుత్తావు కోడలు దత్తరు మనవల దుత్తము మనవల దుత్తావు కొడుకులు ఉండంగా బిడ్డ బలం కావాలని కోరుకున్నావు చూడు కొడుకులు పుట్టిన తర్వాత నీకు బిడ్డ బలం కావాలని అంటున్నావు ఇద్దరు కొడుకుల తోడ బిడ్డ బలం ఉన్నది కానీ బిడ్డ కరి అంటే కారణం ఉంటుంది మరి అంటే బలపుంటది ఏంటి తండ్రి నీకు బిడ్డ పుట్టినాక 3 గడియల్లా నీ 3 పిల్లలు ఎంచంగా పెంచంగా 3 రోజుల పిల్లలు ఒక చెప్పగొడత రక్తం ఒక చెప్పగొడత పాలు పసి పిల్లలను కసికాళ్ళు ఈ తొట్టె లోపల వదిలిపెట్టి నీకు మరణం తప్పదే చంద్రవతి చంద్రవతి నీకు 3 పిల్లగడ్డ పుట్టినాక 3 గడియల్ల తొట్టె లోపల వదిలిపెట్టి నీకు మరణగడ్డ ఉన్నది నా సన్నిధికి రావలసి వచ్చేటట్టుంది బిడ్డ 3 అంటేనేమో నీ మరణగడ్డ ఉంది అయ్యా మరణానికి నేను ఒప్పుకోను నా పిల్లల నాదలైతారు నాకు బిడ్డ బలములే అవసరం లేదను ఇద్దరు కొడుకులు ఇట్ట కొడుకుల ఆట చూస్తావు మనవల చూస్తావు మరి మనవల చూస్తావమ్మా ఆ మాటకు ఆ తల్లి చంద్రావతి దేవి ఏమనుకున్నది రేపు రేపటి కాలానా నా గర్భాన 3 పిల్లలు కొట్టినాక నా పిల్లలు నడుచుకుంటా పోతంటే చంద్రావతి దేవి బిడ్డ పోతంటే చంద్రావతి దేవి కొడుకులు పోతంటే అంతకన్నా భాగ్యం అంతకన్నా పేరు నాకేముంటది అయినా ఏ మానవుడైనా గుడికి రాయి సోసుకొని గుంజకు ముడిపెట్టుకొని రాలేదు మానవుడు ఎన్ని రోజులకున్న అక్కడోడు గాని ఇక్కడోడు కాదు ఇది 4 వద్దుల పోగాటకం నరం మీద పుండు లక్షాధికారైన లవణ మన్నెమే గాని మెరుగు బంగారాన్ని ఎవరు మింగరు కోట్లు సంపాదించిన కొప్పల్లే పాడబడతాయి గాని మనిషిని కాట్ల పెట్టినాడు కాసు గవ్వ కూడా ఎప్పటి పోదు మానవుని ఎంబడి మంచి చెడు తప్ప మానవుని ఎంబడి ఏది పోదు ఎంత సంపాదించుకున్న కూటి కొరకే ఎన్ని రోజులకున్న మన చెత్త కాటి కొరకేనే నా తల్లులారా ఆత్మగల్ల శరీరం అగ్ని పాలు కొడుకు పెట్టిన అన్నము కూడు కాకుల పాలు పైన గప్పిన బట్టలు పెట్టి సాకరి పాలు దాచుకున్న తరము ధరిని దేవత పాలు ఆవులు గోగులుంటే పాలి వల్ల పాలు గొడ్డు వల్ల సొమ్ము గోడ పునాది పాలు పుట్టింది పురటిలోన పోయేది మట్టిలోన పుట్టింది పురటిలోన పోయేది మట్టిలోన నీళ్లు స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్లు వేరే ఉందమ్మా నీళ్లు స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్లు వేరే ఉందమ్మా ఉరికి ఉతారాల ఊడాల మర్రి కింద ఉరికి ఉతారాల ఊడాల మర్రి కింద నీళ్లు గాడ ఉందమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్లు స్థిరము కాదమ్మా నీళ్లు గాడ ఉందమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్లు స్థిరము కాదమ్మా మానవుడు తల్లి గర్భవలకెళ్ళి రాంగ ధనము లేడు వెళ్ళిపోయినాడు ఎంతేపు కొట్టబోడు 1000 ఏళ్ళు ఉన్నా వేరు తప్పవదు 100 ఏళ్ళు ఉన్న సాగు తప్పది తండ్రి కొడుకుల తోడ నాకు బిడ్డ కావాల బిడ్డ పుట్టినాక నాకు మరణ గడ్డ వద్దవ తండ్రి నా ప్రాణం పర్వాలేదు నాయనా
ఒప్పుకుంటా సావుకైనా ఒప్పుకుంటా సంతానవతిని కావాలంటున్నావు బిడ్డ కొడుకుల తోడ బిడ్డనిత్తగాని ముక్కారమ్ముడు గడియల నా సన్నిధి కత్తవా తోడు ఆకాశమేది తోడు పంచభూతాల సాక్షిగా ముగ్గురు పిల్లగల్లు ఉట్టినాక పొద్దు తోడు వైకుంఠ వాసం 3 గడియల వస్త్రాలు చేతుల చేసిన ఆడోళ్ళు నమ్మరా ఎవరన్నా ఒక్కళ్ళు మిట్ట పిల్లలు జవరాత్ ఉంటా అంటేనే ఇస్తా పేరే పేరే ఉండే చంద్రకళక్క అన్నవా అండవ్వా అప్పటి సుందు చూస్తున్నా నువ్వు పెద్ద రేషం పుట్టువాడు ఉన్నట్టుంది నాత్రికని నీది మాటకు పాటు పడతావు పుష్కరం కూడా పడతావు ఇది ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఆట చూస్తావు కోడలు వస్తారు మునుమనుమరా చూస్తావా అని నేనంటే కొడుకులు తోడ ఇంకో బిడ్డ కావాలి సావుకైనా ఒప్పుకుంటా అంటుంది అత్తదా కొడుకులు బిడ్డలు పుట్టినాక అండవ్వా అత్తది అంటున్నావు నిన్ను కథ చూడమన్నారు కానీ నడవంతరాను దవనాథు వడవందేవు అండవ్వ ఎప్పటికైనా ఆదుకుంచుకో అత్త అన్న ఆడదాన్ని నమ్మద్దు ఇత్తన్నా మగోని నమ్మద్దు ఇది గిట్ట రాకపోయినంటే అండవ్వ ఇక తయారుండు నిన్ను పట్టుకొనిపిస్తా ఏమన్నా మంది కొండబోత గాని బాబు తిడతాను నన్ను బాబు తిడతాడు మరి మమ్మీ ఏమన్నా రోగ ఖైదాలు ఉంటే పట్టుకుని రా అక్కడికి గప్పుడు చూడు శంకర్ గారు చూస్తున్నాడు అండవ్వ ఒప్పుకున్నది కాబట్టి ఇస్తున్నాయి లేకపోతే అస్సలు ఇవ్వపోదు మమ్మీ నీ మాట గట్టి ఉంది నీ మర్యాద వచ్చింది ఈ రాయికి సంతానం ఇచ్చినప్పుడు చేతులు 2 ఎదురున్న అందరు కొట్టు ఒక్క చేతులు కొట్టుకుంటే వరే కానీ శంకర్ గొలేరు చెయ్యబెట్టేనా కచ్చుల పలాలు భావిస్తా ఉన్నాడు కచ్చుల పలాలు భావిస్తా ఉన్నాడు ఆనది కట్ట మొత్తం ఉన్నాడు ఇద్దరు కొడుకు చదువుపరి విద్యావుడు మొత్తం కొడుకు బలంలో ఎత్తన ఉన్నాడు కొడుకు బలంలో ఎత్తన ఉన్నాడు సప్పట్లు అంటే మిట్ట పేరు కడగొచ్చే సప్పట్లు ఏం ఉండవట్లేదు ఇప్పటికీ ఈ ఆడకట్టు మొత్తం కొట్టేది కానీ ఎందుకో ఏమో ఈ కురిసిన మీద కూకున్నారు కొట్టడేమో కానీ మీరు పోయేస్తుంటారు ఎవరైతే సప్పట్టు కొడతలేరో కొట్టడం ఎందుకిస్తే ఎందుక కొండోడానికి వీక్తాయి ఏళ్ళకు కొండ్రు ఎందుక కొండోలు అంకర పోతే వల్ల పండు సందు వల్ల అవుతాయి అందుకని ఇప్పుడు కొట్టలు కొట్టుని ఒక్కవేళ మళ్ళా కొట్టలు చూడు కొట్టడంలో రోగాలు పాపాలు అన్ని కొట్టలను చూట్టుకుంటాయి వాళ్ళకి సంతల బలం ఈ ఆడకట్ల మన్ను వర్రా ఏం ముఖం రా తయ్య ముఖాలు జైది సంతల బలం దేవుడు సంతల బలం దేవుడు చెప్తున్నాడు ఇద్దరు కొడుకుల బిడ్డ బలమిచ్చుండు నాకు అంతర్ధానం అయిపోయిండు ఆ శంకరుండు సంబరపడుకుంటా 5 సంవత్సరాల వేడికి ఎట్లా పోతున్నదయ్యా ఓ పెద్దల ఎట్ల పడి ఉన్నది
సంబరపడుకుంటా సంతోషపడుకుంటా అమరాల పేరుకి వచ్చిందయ్యా ఓ పెద్దలాలో పాపం ఉన్నా దాగలి పొలం ఉన్నా దాగలి కక్కచ్చిన కడియాల వచ్చిన దాగబోదు ఆనాటి వారికి పుణ్యాన 9 గడియలైతే ఈనాటి వారికి పాపాన 9 నెలలు అన్న తల్లి ఆ తల్లి చంద్రావతి దేవికి అన్నములో నా బిడ్డవాయ నా బిడ్డ రూపమాయే ఏం చేస్తున్నావే నేనా బట్టరాయి చేసి బాత్రూమ్ కూర్చుండి పేపర్ చదువుతున్నాను అన్న ఎవరన్నా బాత్రూమ్ పేపర్ చదువుతారే కూర్చుని చదువుతా డిస్టర్బ్ చేస్తారు కానీ బాత్రూమ్ లో కూర్చుని చదువుతున్నాం బాత్రూమ్ లో కూర్చొని చదువుతారు దాసి నిన్ను ఎందుకు పిలిచిందంటే నేను ఇప్పుడు నెల తప్పిందే ఆడాదికి 12 నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలంటే ఏం తప్పినావు నేనైతే తప్పకుండా ఆడాది కాదా తప్పిపోయినా లెక్క పెట్టుకోరా మక్కిలేవా కాదే నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ లేక అప్పుడే ఒక బాటిల్ ఇచ్చి దాని సిగ్నేచర్ అయిపోయినాక మళ్ళీ అట్లగానే ఇగో భగవంతుడు వచ్చిండు సంతాన ఫలం ఒడిగట్టిండు నేను ఇప్పుడు 5 నెలల గర్భవతిని ఇక 4 గడియలైతే నా గర్భాన సక్కదనాల కొడుకులు ఉన్న బిడ్డ ఉంటాడు నువ్వు అట్లున్నప్పుడు ఏం తినలేదా అనే నేనా మత్తిగా తిన్నా ఏంటికే నేను పుల్ల పుల్లడి తిన్నావా బాగా పుల్ల పుల్లడి మామిడికాయ పచ్చగా మాది గత వెళ్ళే సంవత్సరం అని ఏమైనా ముక్కల పక్కలు తీసుకొని తిన్నా అంటే ముక్కల పక్కలు తింటే ఇక పళ్ళు కొనుకొచ్చాను మా ఆయన లేడు చిన్నపడబడి తింటాడు ముక్కల పక్కలు మంచిగుంటాయా చిన్నపిల్ల తమ్మకమ్మగా తీయగా మంచిగా ఉంటాయి నేనా ముగ్గురు కొడుకులు వీళ్ళు ముగ్గురు ఇలా పేర్లే మన పేరు తిండిపోతు మన పేరు తిరుగుపోతు ఆయన పేరు దున్నపోతు నీ ఒకరి పేరు మోరదోపు మీ ఇంటి పేరు చేరిపోతులు
ఆయన మీ ఆయనేనా? ఆయనే మా ఆయనే అన్ని పోతాయి మా అయితే అంతేనా? ఏం కూరలు లేవా? కూరలు తింటావా? పనులు తినవు ఏమన్నా? ఏం పనులు ఉన్నాయి? అవ్వా నీకు తినబోతే చెప్పు. అంగూరు తిన పొరగాలి గిట్టే పుడతారు కొట్టిగా తినద్దు. సేపు తినకు సడిదైతుంది. ఆ అరటిపళ్ళు తిన్న వరకు కాళ్ళు రెక్కలు అంకర పోతాయి. నీకు తినబోతే చెప్పు. మా ఇంటి పొప్పడి చెట్టు ఉంది, పూటకు 2 పనులు తెచ్చి తినవా. పోతుంది తింటే పెరుగుతాయి కదా. ఏంటి రక్త కణాలు పెరుగుతాయి అట. నీకు నీ కడుపులో కొడుకో బిడ్డకో జుమ్ పెరుగుతాయి. తిను మత్తు డాక్టరవ్వా మత్తు డాక్టరా? ఏమున్నాయి? పెద్ద కిట్టే పట్టుకొచ్చింది. కిట్టే పట్టుకొచ్చిందా? ఏమున్నాయి ముసుకో నీళ్ళతో పాతల గారికి తీసుకురాయే చెల్లె. పాతల గారికి ఎందుకంటే దువ్వరు దుడ్డాడుదానా తెలిసిన మాట తెలియని మాటనే. ఎందుకే మరి దొరసారి నీళ్ళలో పడ్డా అంటే సాధబాయిలు ఇట్లా పడ్డది కావచ్చు. పాతల గది తీసుకొస్తాను వారంత దేనికన్నా తట్టుకుని వస్తాను. బాయిల శర్వాడు కాదే నీళ్ళు ఆడిందో అన్న. నీళ్ళు ఆడు అంటే నాకు అర్థం కాదు. వెనకటోళ్ళు అందరూ నీళ్ళు ఆడింది ప్రసిద్ధి అయింది అని. ఇప్పుడు సిటీ స్టైల్ లేటెస్ట్ మళ్ళీ కంప్యూటర్ కాలం కాబట్టి పక్క నీళ్ళు తీసుకుపోయి దాకా లేసిర్రు అనుకో.
లచ్చు నీ మనవాళ్ళు తీసుకుపోయి దాకాలు ఎత్తి ఏటా అని అడిగితే ఆ ముసల్లాన్ని ఎత్తంత జనం వాళ్ళు నడిచే ఉంటది మూతి పిల్ల నూసేపోతే ముసళ్ళు ఏమంటది ఎరికేనా అయ్యో మా మనవరాలు డెలివరీ అయిందో ఆయనకి అవుతుంది కొద్దిగా ఆయన వేసుకుంటారు తెల్లారైతుంది ఇప్పుడు అక్కో ఏమైంది ఆడల మొగల పుట్టిన పుస్తకాల కరెంట్ ఏంటి ఈడుకు పెద్ద జోడుకు పెద్ద ఆడకు పెద్ద అంతకు పెద్ద ఆఖరికి సీకటకు పెద్ద నువ్వు 4 చూసిందా 4 చేసిందని 4 చూసిందని కొద్దిగా ముందుగా చూడుకో వచ్చిన 2 కాదు మొక్కగా దొంగరంట 2 కొట్టగా తోలుతా ఆయన తోలుతా ఆ గడ్డపోత అవతోడు అవతోడు అండక్క తిని మొగడెత్తున కసలు ఆటలిపోయింది ఇక్కడ 6 రోజులున్నాము కొడుకు ఆ తలిపి నా ఇంటికైతే వదల మళ్ళా అదే తిన్నంత పనిచేస్తారు కడుపు దాచుకోవడం ఉండదు కాబట్టి పనిమంతుడు కరెంటు పోయింది కన్నుగా పడుతున్నది సీకటలో పాడైంది ఆడోళ్ళ మొగలు అర్థమైతే లేదు సీకటలో పై అంగవాడి చూడుకో అంటుంది అంగి చూడు అన్న అంటే కరెంటు పోతే సీకట్ ఆడోళ్ళ మొగలు అర్థం కాదా కరెంట్ కళ్ళు కనబడతాయి సీకటేనే అంత ఏ మనిషి ఆడోళ్ళ దగ్గర ఇవరమని ఉంచుకోవాలి ఈ పన్న గట్టి ఉంచుకోవాలి ఇంటి ముంగడ పందిరికుందా గింత తోటలో వాటి పందిరి గుంజ అందుకే గింత తోటు చేసుకున్న మూడు కొట్టింది గుంజ చుట్టూ తిప్పితే ముండపడుతుంది రోగం తిరుగుతుంది అందుకని కరెంటు పోతుంది కై సీకడ అవుతుంది అవన్ సీకడ అవుతుంది ఆడోళ్ళ మొగలు అర్థం కావాలంటే లైట్ కొట్టి చూస్తే ఏర్పడదు ఇగురం కొద్ది చీకట అయితుంది ఎంత కై చీకట అయితుంది కింద నుంచి మీద 2 ఏతులు అట్టి పురుక్కుంటా ఆడోళ్ళ మొగలు ఏం పురుకు నేను ఈడు పుడకబెట్టి అండవా 30-35 ఏళ్ళు అవుతుంది కూరగాయలు ఉడకబెట్టి పుడికి 2 కాయలు కాసినాయి చేతులు పండ్లు పడతాయి చూడు గిట్ల ముట్టే పడిస్తా ముట్ట చూడు ఏముంటుంది బల్లకు బల్ల పడి గతగా భయపడబడి చూడు భయపడితే నేను సూపుకు తొట్టున్నాను అంటావా పొద్దుగుప్తా నాకు బండలు పిరికి పొద్దుకుతే బండలు తిరిగారు పొద్దుకి వంటిగా ఎట్లా అవుతావు బయటకు అబ్బు నాకు తిన్నాక అలవాటు మామయ్య వేసిపోయింది దాని మీద మగవాడు తినంగానే 10 గంటలు దానం బట్టి నేను పోదు ఇక అదే అలవాటు అయిపోయింది ఇక మామూలు వచ్చిపోయాక బయట పోదామంటే బాత్రూమ్ బయట పోలే ఇక భయం అనిపిస్తుంది అని తినంగానే అలవాటు చేయగలుగుతుంది బయట బాత్రూమ్ గొడవట్టిపించి పాకండ్ రూమ్ అంట రూమ్లో కట్టించుకుంది బెడ్రూమ్ కట్టించుకుంటారు బాత్రూమ్ కల్లా కట్టించుకుంటారు మీరు భయపెడుతున్నారు భయపడి మీరు ఊరుకోవాలి అక్క ఏముంది అగో కలిగింది ఏం కలిగింది అరే అందరూ ఏమాట కావాలి చెప్పుకోరా నేను వీరికి 35 ఏళ్ళ మాత్రం సంతానం నిలబట్టి కూరగాయలు ముట్టగానే కూరగాయలు పాడగానే కొయ్యలు అవుతారు దొరికింది అక్క చూసావా చూసిపోతే చిన్న కూడా పెద్దగా ఉన్నట్టు చిన్న కొద్ది సాగుతాయి అక్క ఇక్కడ 2 కొడుకు పుట్టినే ఇక్కడ ఒక బిడ్డ పుట్టింది నన్ను ఎడబెట్ట పోగుడు అసలేదు గప్పుడు చూడు 7 దాసాలు 3 పిల్లగన్న పట్టిర్రు నీళ్ళు సైన్యులు 6 బలాలు కాగబట్టిర్రు కన్న తల్లికి నడు మీదకి నీళ్ళు వచ్చిర్రు కొత్త బట్టలు కొట్టుకి కట్టినారు పెట్టినారు 2 పిల్లగన్నను సంవత్సరం శరమాను రత్తి పిల్లలకు తానాలు ఎప్పుడైతే వస్తున్నారో పచ్చి పేగుల తల్లిరా కిరణగిరి అడ్డం పడిపోయింది తన ముత్తతాను ఎంత కొట్టుకొని నాకు కొడుకులు పుట్టిరా నాకు బిడ్డలు పుట్టిరా అని చెప్పని తెలివి కట్టిన చంద్రమాత ముత్తుడు 7 దాసులు అవ్వా నీకు కొడుకులకు 2 కొయ్యాగను కొయ్యారు నీ బాంచలు మామూలుగా లేరు కొయ్యారు ఆ 2 కొడుకులను కన్న బిడ్డలు తీసుకువచ్చి కన్న ఒక్కరు ఉడితేనే అవ్వతో ఇంకా ఉండాలి 3 ఒకరు ఓతా ఉంటే ఒకరు అడుగుడే ఉంటది అంటావా పొద్దుంటావా